ఫస్ట్ అందరికి హ్యాపీ దసరా. ఈడేంది పండగ రోజు కూడా జిమ్కి వచ్చినా అని అనుకోకండి, నా పని ఇదే కాబట్టి వచ్చిన. ఇప్పుడు మనం దసరా ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? అందరు తెలిసిన విషయమే, చెడు మీద మంచి గెలిచిందని చెప్పి దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే విజయదశమి అంటారు. ఇప్పుడు మనం ఏన్షియంట్ టైమ్స్లో డీమన్స్ తోటి రాక్షసులతోటి వార్ చేసి గెలవాల్సిన అవసరం లేదు. మనలో కూడా ఒక ఎనిమి ఉంటాడు, వానికి కుళ్ళు, ఫియర్, ఈగో అని చెప్పి, అరెగెన్స్ అని చెప్పి మెంటలీ చాలా వీక్ ఉంటాడు. వాడిని మనం ఓవర్కమ్ చేస్తే చాలు, వానితో గెలిస్తే చాలు. ఏంది ఇప్పుడు మేము కూడా మంచి గుడ్ బాయ్ అయిపోవాలా అంటే అవసరం లేదు. మనలో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ అవి ఒక లైన్ మీద ఉండాలి. అది మనలో ఉన్న పాజిటివిటీని కానీ మనలో ఉన్న మంచితనాన్ని కానీ ఓవర్కమ్ చేయాల్సిన అవసరం లేదు. మెంటలీ స్ట్రాంగ్ ఉండండి అంతే. మీలో ఉన్న ఫియర్ ని ఓవర్కమ్ చేయండి, మీలో ఉన్న నెగిటివిటీని ఓవర్కమ్ చేయండి, కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి. ఫైనల్లీ స్టే స్ట్రాంగ్. అంటే స్టే స్ట్రాంగ్ అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి. మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారు. ఫస్ట్ అందరికి హ్యాపీ దసరా. ఈడేంది పండగ రోజు కూడా జిమ్కి వచ్చినా అని అనుకోకండి, నా పని ఇదే కాబట్టి వచ్చిన. ఇప్పుడు మనం దసరా ఎందుకు సెలబ్రేట్ చేస్తాం? అందరు తెలిసిన విషయమే, చెడు మీద మంచి గెలిచిందని చెప్పి దసరా సెలబ్రేట్ చేసుకుంటాం. అందుకే విజయదశమి అంటారు. ఇప్పుడు మనం ఏన్షియంట్ టైమ్స్లో డీమన్స్ తోటి రాక్షసులతోటి వార్ చేసి గెలవాల్సిన అవసరం లేదు. మనలో కూడా ఒక ఎనిమి ఉంటాడు, వానికి కుళ్ళు, ఫియర్, ఈగో అని చెప్పి, అరెగెన్స్ అని చెప్పి మెంటలీ చాలా వీక్ ఉంటాడు. వాడిని మనం ఓవర్కమ్ చేస్తే చాలు, వానితో గెలిస్తే చాలు. ఏంది ఇప్పుడు మేము కూడా మంచి గుడ్ బాయ్ అయిపోవాలా అంటే అవసరం లేదు. మనలో కూడా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి, బట్ అవి ఒక లైన్ మీద ఉండాలి. అది మనలో ఉన్న పాజిటివిటీని కానీ మనలో ఉన్న మంచితనాన్ని కానీ ఓవర్కమ్ చేయాల్సిన అవసరం లేదు. మెంటలీ స్ట్రాంగ్ ఉండండి అంతే. మీలో ఉన్న ఫియర్ ని ఓవర్కమ్ చేయండి, మీలో ఉన్న నెగిటివిటీని ఓవర్కమ్ చేయండి, కొంచెం పాజిటివ్ మైండ్ సెట్ తో ఉండండి. ఫైనల్లీ స్టే స్ట్రాంగ్. అంటే స్టే స్ట్రాంగ్ అంటే ఫిజికల్ గా కాదు, మెంటల్ గా స్ట్రాంగ్ ఉండండి. మీరు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటే ఆటోమేటిక్ గా ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అవుతారు.